చీపేరాయుడు 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 చిన్రాయుడు కన్నా పెదరాయుడు తమ్ముడు చీపేరాయుడు. చీపే గారు ఏంటి ఫిలిం నగర్ విశేషాలు? నువ్వు స్టార్ట్ చేయి, నేను ఫినిష్ చేస్తా. మన గుణశేఖర్ రుద్రందేవి కంప్లీట్ అయిందంట. కాలేదంట. అయ్యో స్వయంగా గుణశేఖర్ చెప్పాడు ఓ మహాయజ్ఞం పూర్తయింది అని. రుద్రమదేవి షూటింగ్ లో పోయిన నగలు దొరికే వరకు ఆ మహాయజ్ఞం పూర్తవదు. ఏంటో మన శ్వేతా బసు ప్రసాద్ చూస్తే జాలేస్తుందండి. ఆ జాలితోనే హిందీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. నేనా ఎప్పుడు? పాపం ఇంకో హీరోయిన్ కూడా ఎవరో దొరికిందంట కదా. చూడ్రాయుడు దొరికే వరకు అంతా దొరలే, దొరికితే దొంగలే. ఇవే కొత్త విషయాలు కావు, కాకపోతే ఇప్పుడు మీడియా వలన మనకు బాగా తెలుస్తున్నాయి. మరి కొత్త విషయం ఏంటో మీరే చెప్పండి. శంకర్ అక మనోహరుడు ఆడియో ఫంక్షన్ కి హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగ్గర్ వస్తున్నాడు. ఇది పాత న్యూసే కదా. ఆ ఆడియో ఫంక్షన్ కి మహేష్ బాబు కూడా వస్తున్నాడు. ఇది కొత్త న్యూస్. ఇంకో వింత న్యూస్ చెప్పనా? ఆర్తి అగర్వాల్ సినిమా 6 భాషల్లో వస్తుందంట. ఏ ఒక్క భాషలో అయితే అర్థం కాదేనా? 6 భాషల్లో అయితే బొమ్మ ఆడినా ఆడకపోయినా కనీసం సాటిలైట్ రైట్స్ అన్నా వస్తాయి కదా. ఏంటో ఒకప్పుడు టాప్ లో ఉన్న ఆర్తి ఇప్పుడు ఇలాంటి సినిమాలు చూస్తుంటే నా కిడ్నీ తరుక్కుపోతుంది. ఏదో ఒకట్లే రాయుడు, శ్వేతా బస్సు రూట్ ని ఫాలో అవ్వకుండా ఏదో ఒక పని చేసుకుంటూ పోతుంది కదా. బ్రహ్మాండం. చిన్రాయుడు కన్నా పెదరాయుడు తమ్ముడు చీపేరాయుడు.